కల్కి మూవీ ఎలా ఉందన్న? కల్కి మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అంటే నాకు ఎక్కడ కూడా ఇండియన్ ఫ్లేవర్ కనిపించలేదు. టోటలీ హాలీవుడ్ అంటే ఎక్కడ కూడా ప్రతి సీన్లోనూ కూడా ఎవ్రీ ఫ్రేమ్ కూడా హాలీవుడ్ రేంజ్లో తీశారనమాట. ఇంకా ప్రభాస్ అన్న లుక్ అండ్ యాటిట్యూడ్ అయితే ఒక బుచ్చిగడ్ యాటిట్యూడ్, ఒక మాస్ ఎలివేషన్స్ అన్నమాట. చాలా అంటే ఏం బాగాలేదు మీకు చెప్పండి, ఏం బాగాలేదు సినిమా అంత బాగుంటుంది, ఎవడన్నాడు బాగాలేదని. అలాంటిది ఏం లేదు. రేటింగ్స్ కూడా చూసుకొని 3.5 ఇచ్చారు. సినిమా ఎక్కడ కూడా తగ్గలేదు. అడిగా ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం ఎక్కువ, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది కానీ అక్కడ బోర్ అయితే కొట్టిన పడి నిడివి ఎక్కువ తీసుకున్నారు మేడం. 1.5 hour ఫస్ట్ హాఫ్ తీసినప్పుడు ఎలివేషన్ లాంటి ఏమి లేకుండా హాఫ్గా బాగా ఇచ్చారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఓన్లీ గూస్ బంప్స్ ఎలివేషన్ సీన్స్తో పెచ్చెక్కిచ్చేసారనమాట. ఇంకా క్లైమాక్స్ అయితే స్టన్ అయిపోతారు. ఇంకా చూసినంతసేపు మనం తెరనే చూస్తుంది చెప్పి నీ పక్కన ఏం జరుగుతుందో కూడా చూడవన్నమాట. ఇంకా ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ వచ్చిన ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా ముఖ్యంగా ఆ యాక్షన్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ లో మనకు మొదలవగానే ఒక యాక్షన్ సీక్వెన్స్ 10 నిమిషాలు ఉంటుంది. అది ప్రభాస్ గారి మధ్య అమితాబ్ బచ్చన్ మధ్య జరిగే ఫైట్ అది చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ముఖ్యంగా సంతోష్ నాని గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా నాగ్ అశ్విన్ గారికి యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ది ఫిల్లర్ మెయిన్ ఆఫ్. ఇంకా అంటే చెప్పాలంటే చాలా మంది భారీ కాస్ట్ ఉన్నారు ఇందులో. రాజమౌళి గారు ఏ మూలక పనికిరారు అన్నంత విధంగా నాకు ఈ సినిమాలో నాగ్ అశ్విన్ గారి పనిదారు చూపించింది అనమాట. చెప్తున్నాను కదా, ఈ రేంజ్ లో మనం టాలీవుడ్ ఈ రేంజ్ లో తీయగలరా, మనకు మించి తీయగలరా అనేది హాలీవుడ్ అనుకునేలాగా ఈ సినిమాని తీశారనమాట. హాలీవుడ్ మన సత్తా ఏంటో చూపించే సినిమా ఇది. ప్యాన్ వరల్డ్ గా బాహుబలి ఎంత అయితే చూపించిందో ప్యాన్ ఇండియాగా, సో ప్యాన్ వరల్డ్ గా కూడా సత్తా చూపించే సినిమా కల్కి మూవీ. ఇంకా ప్రభాస్ గారు అంటారా, ప్రభాస్ గారిని ఇంకా టచ్ చేసే నా కూడా ఎవ్వరూ ఉండడు అనమాట. అంత రేంజ్ ఈ సినిమాతో మొత్తం మారిపోద్ది. ఇంకా 1 week లో బీబీ రికార్డ్స్ పక్కా క్రాస్ అన్నమాట. ఇంకా దీపిక పడుకొని డీసెంట్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ మనం ఆడుకొని ఏదైనా ఆగు అన్నా చెప్తున్నాను కదా, సిల్లీ థింగ్స్ ఏమి లేవు. టోటల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా అంటే చాలా సీరియస్గానే వెళ్తుంటారు. బట్ సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ పార్ట్, ఫస్ట్ హాఫ్ అంతా కథ విధంగా కొంచెం లాగ్ అనిపిస్తుంది తప్ప ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సినిమాని నెగిటివ్ రివ్యూస్ కాదు, ముందు మీరు వచ్చి సినిమా చూసి మాట్లాడండి అంతే. ఇంకా ప్రభాస్ మీద ట్రోల్ చేసిన ఏ ఒక్కనా కొడుకైనా సరే ట్రోల్కి ఇంత కూడా గ్యాప్ ఇవ్వకుండా సినిమాని తీసాడు. అదేవిధంగా ప్రభాస్ గారు ఆయన బుజ్జి మధ్యన ఎలివేషన్స్ కానీ ఆ కామెడీ సీన్స్ కానీ సూపర్ అనమాట. ఎంత నవ్వు వస్తుందో అంతే ఎంజాయ్ చేస్తాం, అంతే గూస్ బంప్స్, అంతే విజిల్స్ అనమాట. టోటల్గా చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీకి పండగ లాంటి సినిమా ఇది. సో అందరూ ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరు చూడండి. ఈజీగా 3,000 కోట్లు లాంగ్ రన్ నిలుస్తుంది నెల చేస్తూ 1 week లో బీబీ రికార్డ్స్ రాసేపోతే. బట్ ఇందులో భారీ కాస్ట్ ఉంది. దుల్కర్ ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, రాజమౌళి ఉన్నారు, అనుదీప్, చాలా భారీ కాస్ట్ ఉంది. సో ఓవరాల్గా అందరికీ ఎలివేషన్స్ సూపర్ అన్నమాట. ఇంకా రాజమౌళి గారి మధ్య అండ్ ప్రభాస్ గారి మధ్య ఒక సీన్ అయితే మాత్రం ఫుల్ కామెడీ అనమాట. చెప్తున్నాను అటు యాక్షన్ ఇటు కామెడీతో పిచ్చగా తీశారు సినిమా అనేది. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్రభాస్ ఫ్యానా లేకపోతే కల్కి ఫ్యానా? సినిమా ఫ్యాన్, సినిమాలకే ఫ్యాన్. మనం సినిమాలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, అందరూ నచ్చుతారు మనకి. మొత్తం ఈరోజు కల్కి రేంజ్లో వచ్చేసా, కల్కి షూట్ వేసుకుని కల్కి అని వేసుకొస్తే ఇదంతా కల్తీ అయిపోయింది. అలా చెవుట్లు అలా 3Dలో చూసాను సినిమా, చాలా బాగుందన్న సినిమా. ప్రభాస్ది తక్కువసేపు ఉందంటారు క్యారెక్టర్. ప్రభాస్ గారిది తక్కువసేపు ఉంది కానీ సినిమాకి ఎంత కావాలో అంతే ఉంది. అమితాబ్ బచ్చన్దే మొత్తం మెయిన్ రోల్ ఉంది, ఆయన్నే హీరో అంటారు. యాక్చువల్గా ధర్మాన్ని కాపాడేది ఈ సినిమాలో, అంటే క్లైమాక్స్ రివీల్ చేయకుండా ధర్మాన్ని కాపాడేది ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు. ధర్మాన్ని కాపాడేది ఎక్కువ చూపించాలి కదా, ఆ ధర్మాన్ని కాపాడేది ఎక్కువ చూపించారు. ప్రభాస్ది ఓన్లీ ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేశారు. ఈ సినిమాలో ఇంకా బాగా చేసింది ఎవరంటే దీపికా పడుకునే యాక్టింగ్ చాలా అదరగొట్టేసింది. రొమాన్స్ కిస్సు లేకపోయినా సరే అదరగొట్టిందంటే ఆవిడ క్రెడిబిలిటీ ఎలాంటిది అనేది అర్థం చేసుకోండి. అలాగే ఫైట్స్ ఉన్నాయి భయ్య. అమితాబ్ బచ్చన్ గారు అలాగే మన ప్రభాస్ గారు వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ సూపర్. మనం ఈ సినిమాలో హాలీవుడ్ని దాటద్దా, అసలు హాలీవుడ్ వరకు వెళ్తుందా అని మనందరం అనుకుంటాం కదా. ఈ సినిమాలో హాలీవుడ్కి గేటు తీసే సినిమా మామూలు కాదు. ప్రభాస్ గారు నెక్స్ట్ నుంచి 5,000 కోట్లకి వెళ్ళిపోవచ్చు. బాగా చేశాడు ప్రభాస్ గారు, యాక్టింగ్ అదరగొట్టేశాడు. మీకు యాంటీ ఫ్యాన్స్కి నేను విషయం చెప్పాలనుకుంటున్నా. మన సాహోతో సెట్కి వెళ్ళిపోయింది అన్నారు, ఆదిపురుషుతో ఆగిపోయాడు అన్నారు, రాధేశ్యామ్తో రాడ్లో ఉందన్నారు, సల్లార్తో కల్కితో కాలుతో దన్నట్టే. ఇంకా కళ్ళు మూసిపోయిన ఆ యాంటీ వాళ్ళందరికీ కళ్ళు తెరిపించినట్టే ఈ కల్కితో. అదరగొట్టాడు అన్న, అంటే తక్కువే ఉన్నాడు, ఎంత కావాలో అంతే ఉంది, ఎక్కువ యూజ్ చేయలేదు. పార్ట్ 2లో కమల్ హాసన్ గారిది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే విలన్గా క్లైమాక్స్లో చూపించారు. అలాగే ఈ సినిమాని మనకి ఇంకా గూజ్ బంప్స్ తెప్పించడానికి ఆర్జీవి గారిని, అలాగే కామెడీగా పెద్ద సినిమాలో చిన్నగా అంటే అనుదీప్ గారి గురించి చెప్తున్నా, ఆయన్ని పెట్టారు. రాజమౌళి గారు, బ్రహ్మానందం గారు,
మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టి సినిమా గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపోయారు. స్టోరీ చాలా బాగుంది. అలాగే బ్రహ్మానందం క్యారెక్టర్ కామెడీ చాలా బాగుంది. నీకు బ్రహ్మానందం గారు దగ్గర కామెడీ కన్నా మన బుజ్జి వెసెస్ భైరవ కామెడీ చాలా బాగా వైరల్ అవ్వద్దు కూడా, అంటే వైరల్ అవ్వద్దు కాదు, కామెడీ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ స్టార్టింగ్లో గూజ్ బంప్స్ తెప్పిస్తుంది అనమాట. అంటే కథ చెప్పేది ఆయనే, ఆ కథ చెప్పి చచ్చిపోతాడు. సినిమా ఇంకా అక్కడ స్టార్ట్ అవుద్ది అనమాట. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. హాలీవుడ్కి గేట్స్ తీసే సినిమా. ఒక మహేష్పతి రాజ్యం అనేది ఉంది, ఇందులో ఒక రాజ్యం అంటూ ఏదైనా 3 రాజ్యాలు ఉంటాయి. కాశీ, అలాగే మీరు ఆల్రెడీ సినిమాలో విలన్ది ఒకటి ఉంటుంది, అలాగే ఇంకోటి ఉంటుంది, ఆ పేరు రావట్లే, కానీ అసలు క్లైమాక్స్ మొత్తం అక్కడ జరుగుద్ది అనమాట. టోటల్గా ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. మీరందరూ ఈ సినిమా చూడాలి, చూస్తే బాగుంటుంది. నేను 3Dలో చూసా, నైట్ 20 గంటకు వచ్చా. ఇప్పుడు వరకు ఆ ఎనర్జీ ఎందుకు ఉందంటే ఆ ప్రభాస్ సినిమా కాబట్టి. మైథాలజీ కనిపెట్టి అండ్ చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ని యూటిలైజ్ చేసుకోవడం, మహాభారతం రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి మనకి. అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. సినిమా 3 ఇంకో 4 గంటలు పెట్టినా సరే సినిమా 10 నిమిషాలు క్లైమాక్స్ కోసం 40 సార్లు చూసాం తప్పలేదు. ఆ క్లైమాక్స్ ఆ రేంజ్లో పెట్టారు, ప్రాపర్గా సింక్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే మనకి టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు 2800 అంటే ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో అప్పుడు డెవలప్ అయినప్పుడు ఈ మిథాలజీ కాన్సెప్ట్ ఆ టెక్నాలజీని కనెక్ట్ చేయడం అనేది అసలు చాలా అంటే చాలా ఐడియా. అసలు ముందు కల్కి అనేది సినిమా గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100కి 100 మార్కులు ఇవ్వాల్సిన నాగాశ్విన్ లేకపోతే కల్కి లేనే లేదు. ముందు నాగాశ్విన్కి ఎంత పొగినా తక్కువ నాగాశ్విన్ని. ఆ తర్వాత ఇంకెవరిని పొడాలన్నా సరే ఫస్ట్ నాగాశ్విన్ పొడిందో పొడాలి. చాలా తక్కువ లేదు అంటే చెప్తా మీకు, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అంటున్నా. సో ఇంట్రొడక్షన్ అన్నప్పుడు అసలు ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో స్టోరీ వైజ్గా వెళ్తుంటే ప్రభాస్ అంటే కొన్ని సీన్లో ప్రభాస్ కనిపించడు, అంటే స్టోరీ డీవియేట్ అవుతుంది. మీకు కంప్లీట్గా స్క్రీన్ ప్లేని ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఏంటంటే తక్కువ క్యారెక్టర్ ఉంటే ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. 3 అవర్స్లో ప్రభాస్ తక్కువ క్యారెక్టర్ ఉందంటే మీరు ఊహించుకోవచ్చు అంటే ఇంకా ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది, ఎంత పెద్ద స్టోరీ ఉందనేది మీరు ఊహించుకోవచ్చు. సో కంప్లీట్ స్క్రీన్ ప్లే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ క్లైమాక్స్ అనేది ఒక కంప్లీట్ ట్విస్ట్. ఆ స్పాయిలర్ అనేది ఎవ్వరు ఎక్కడ ఇవ్వకపోతే కనుక చాలా మంచిది. షుగర్ స్పాయిలర్ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు ఇవ్వకుండా, వాళ్ళు ఇచ్చినా మీరు టెలికాస్ట్ చేయకండి. ఎందుకంటే ఆ ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. బట్ ఫస్ట్ స్పాయిలర్ లేకుండా చూసిన ఎంగేజ్మెంట్ ఏదైతే అంటే మనకి ఊపే వస్తుందో అది వేరే లెవెల్ ఉంటుంది. అది స్పాయిలర్స్ అనేది ఎక్కడ రివీల్ చేయకండి. నేను కేమియాస్ గురించి మాట్లాడినా ఉన్నాడు అంతే. నాకు అలా ఏం అనిపించలేదు అన్న, డైలాగ్స్ డబ్బింగ్ అనేది సింక్ అవ్వలేదు అని అయితే అనిపించలేదు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో కరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉండేదేమో కొన్ని మందికి ఏమో అని నాకు తెలియక, నాకైతే అలా బాగానే ఉంది.